నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో గత 20 ఇయర్స్గా క్యాన్సర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు కామన్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. క్యాన్సర్ ఇన్సిడెన్స్లో అనమాట. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఓల్డ్ పీపుల్కి వస్తుంది, 60లోని 70లోని వస్తుంది అనేసి అనుకునేవారు అనమాట. కానీ ఇప్పుడు చూస్తే ఆ క్యాన్సరు యంగ్ పీపుల్లో వస్తుంది. ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది రియల్ కేసు. సో ఈ పర్టికులర్ పర్సను యాక్చువల్గా 40 ఇయర్స్ అనమాట. సో కొంచెము ఆయాసంగా ఉంటుంది, నీరసంగా ఉంటుందని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అవునా, అసలు ఏమైనా స్ట్రెస్ ఉందా అని అడిగాను అనమాట. ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, కానీ ఈ మధ్య ఆయాసంగా ఉంది, కొంచెం వీక్గా ఉంది అని అనమాట. సరే, ఎందుకైనా మంచిది, వెళ్ళి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకో, మేబీ బ్లడ్ తక్కువ ఉందేమో అని చెప్పాను అనమాట. వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే హిమోగ్లోబిన్ ఏమో 10 grams ఉంది. నార్మల్గా మేల్స్కి 12 grams ప్లస్ ఉండాలన్నమాట. సో అవునా, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, నువ్వు అన్నీ బాగానే తింటున్నావు కదా, సో డౌట్గా ఉంది, ఒకసారి ఫెరిటిన్ అంటే ఐరన్ టెస్ట్ చేయించుకో, చూద్దాము ఐరన్ డెఫిషియన్సీయా లేకపోతే ఏమైనా B12 డెఫిషియన్సీ అని చెప్పేసి చేసుకుంటే ఫెరిటిన్ సీరం ఐరన్ స్టోర్స్ అనమాట తక్కువ ఉన్నాయి. వెంటనే నేను కంగారు పెట్టాను అనమాట. నువ్వు యాక్చువల్గా ఇది మంచిది కాదు, నీ వయసులో అన్నీ తిన్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉందంటే గ్యారెంటీగా ఏదో కడుపులో అవుతుంది, చెప్పి కొరోనాస్కోపీ చేయించుకో అని చెప్పి అనమాట. సో తను ఎండోస్కోప్ చేసుకుంటే ఎండోస్కోప్ బాగానే ఉంది, గ్యాస్ట్రిక్ అల్సర్స్ గట్ట ఏం లేదు. కొరోనాస్కోప్ చేసుకుంటే కోలంలోని పెద్ద కాయ అనమాట, 6 centimeters కోలంలో కాయ ఉందన్నమాట. వెంటనే బయాప్సీ చేశారు. బయాప్సీ చేసిన తర్వాత ఏం జరిగింది, కోలన్ క్యాన్సర్ అని తేలిందనమాట. తను ఆశ్చర్యపోయాడు, నా వయసు 40, నాకు పెద్ద సిమ్టమ్స్ ఏం లేవు, కొంచెం ఫెటిగ్గా ఉంది, లక్కీగా నువ్వు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నామని చెప్పావు, తర్వాత కొలనోస్కోపీ చేయించుకుని తెలిసిపోయింది, లేకపోతే చాలా ప్రమాదం జరిగిపోయి భయపడ్డాడు అనమాట. సో తర్వాత తను ఏంటంటే లక్కీగా ఎర్లీ స్టేజ్ 1 అని తేలింది. సో దానికి సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు 5 years అయిపోయింది. ఈజ్ కంప్లీట్లీ క్యూర్డ్ అనమాట, ఎర్లీ స్టేజ్ వల్ల అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఈ కోలన్ క్యాన్సర్ అవ్వచ్చు, వేరే క్యాన్సర్స్ అవ్వచ్చు, ఈ మధ్య యంగ్ పీపుల్లో కనిపిస్తున్నాయండి. లెస్ దెన్ 50 yearsలో ఈ నంబర్ ఆఫ్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా పెరిగిందనమాట. ఈ మధ్య ఒక జర్నల్లో ఆర్టికల్ పబ్లిష్ అయింది, జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్, జామా అని చెప్పేసి, January 2026లో. అందులో ఏం తెలిసిందంటే ఈ యంగ్ పీపుల్లో లెస్ దెన్ 50 years ఆఫ్ ఏజ్లో ఈ టాప్ 5 క్యాన్సర్స్ డెత్స్ ఎక్కడి నుంచి తెలుసా అండి? 1 కోలన్ క్యాన్సర్, 2ది బ్రెస్ట్ క్యాన్సర్, ఓకే, 3ది బ్రెయిన్ క్యాన్సర్, 4ది లంగ్ క్యాన్సర్, 5ది లుకీమియా. సో 5లో చూసుకుంటే టాప్లో కోలోరెక్టల్ క్యాన్సర్ ఉందండి. ఇది చాలా డేంజర్ అండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే కోలన్ క్యాన్సర్ అంటే ఓల్డ్ పీపుల్ వస్తుంది అనుకుంటారు అనమాట. ఈవెన్ కోలన్ క్యాన్సరు స్క్రీనింగ్ టెస్ట్, కొలనోస్కోపీ కూడా ఒకప్పుడు 50 years దాటితేనే చేసుకునేవారు అనమాట. రీసెంట్గా ఆ గైడ్లైన్స్ కూడా మార్చారనమాట. 45 yearsలో నువ్వు కొలనోస్కోపీ ఫస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే అసలు కోలన్ క్యాన్సరు ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు, సిమ్టమ్స్ ఏంటి, స్క్రీనింగ్ ఉందా, ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ సిమ్టమ్స్ గురించి మాట్లాడదాం. మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటండి కోలన్ క్యాన్సర్కి? సిమ్టమ్ లేకపోవడమే. మనకి ఏమీ తెలియదు, పెయిన్ కానీ లేదంటే ఏదన్నమాట. సో నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అన్ఫార్చునేట్లీ సిమ్టమ్సే ఉండవు అనమాట చాలామందిలో. బట్ సిమ్టమ్స్ కనిపించేటప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ఎనీమియా వల్ల వీక్నెస్, ఫెటిగ్ కానీ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంటుంది అనమాట. రెండోది ఏంటంటే ఈ విరోచనము, బాల్ మూమెంట్స్ చేంజ్ అవుతాయి, ఇదర్ డయేరియా లేదంటే కాన్స్టిపేషన్ అవుద్ది. నెక్స్ట్ ఆ స్టూల్స్ కూడా చాలా థిన్గా వస్తుంది అనమాట, సన్నగా వస్తుంది అనమాట, లోపల బ్లాకేజ్ ఉన్నప్పుడు అనమాట. నెక్స్ట్ కడుపులో లోవర్ అబ్డామినల్ పెయిన్ కానీ ఉండొచ్చు, మోషన్స్ ఎక్కువ రోజుల నుంచి మోషన్ అవ్వకపోవడము, కాన్స్టిపేషన్ ఎక్కువ రోజులు ఉండడము ఉంటుంది. వెయిట్ లాస్, మీరు ప్రయత్నించకపోయినా కూడా వెయిట్ లాస్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. ఈ సిమ్టమ్స్ మీకు అనిపిస్తే కంగారు పడాలన్నమాట. అదే ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు అంటే, డయాగ్నోసిస్ కంటే ముందు స్క్రీనింగ్ ఇంపార్టెంట్. స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాము. బట్ డయాగ్నోసే కావాలనుకుంటే యూజువల్లీ బ్లడ్ టెస్ట్ చేస్తే చాలామందికి ఏంటంటే ఎనీమియా ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. ఎందుకంటే లోపల కోలంలో కాయ ఉంటే అది బ్లీడ్ అయ్యి కొంచెం బ్లడ్ పోతూ ఉంటుంది అనమాట స్టూల్లో. అది తెలియదు మీకు. దానివల్ల అంటే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా స్టార్ట్ అవుద్ది. ఎస్పెషల్లీ మెన్లో ఈ మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే ఆలోచించాలి. ఉమెన్లో ఉన్నా కూడా ఆలోచించాలి. బట్ చాలామందికి ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ హెవీగా ఉండడం వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. బట్ మెన్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మాత్రం గ్యారంటీగా కోలన్ క్యాన్సర్ ఏమో అని చెప్పేసి భయపడాలన్నమాట. నెక్స్ట్ ఇంకేంటంటే సిటీ స్కాన్ చేయించుకున్నాం అనుకోండి, నొప్పి ఉంటే అప్పుడు ఒక్కోసారి లోపల కాయ కనిపించవచ్చు, ఒకసారి కనిపించకపోవచ్చు. ఎందుకంటే కోలం లోపల ఉంటుంది కనుక సిటీ స్కాన్ ఒక్కోసారి అది మనకి కరెక్ట్గా విజువలైజ్ చేయలేదన్నమాట. సో దీంతో పాటు
స్క్రీనింగ్ యాజ్ ఎ సెడ్ లైక్ కొలనోస్కోపీ చేయించుకోవచ్చు. లేదంటే సిమ్టమ్స్ ఉంటే, ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే డైరెక్ట్గా డయాగ్నాస్టిక్ కొలనోస్కోపీ కోలన్ లోపల మనకి కెమెరా పెట్టి చూస్తారు, ఏమైనా మాస్ ఉందా లేకపోతే ఏమైనా అల్సర్స్ ఉన్నాయని చెప్పి టెస్ట్ చేసుకోనమాట. ఈ విధంగా డయాగ్నోసిస్ చేయొచ్చు. సో దీంతో పాటు మనం ఆలోచించవలసింది అసలు కోలన్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది. సో మెయిన్ అండి డైటరీ చేంజెస్. మనకి ఈ అర్బన్ లైఫ్ స్టైలు లేదంటే ఈ వెస్టర్న్ డైట్స్ కూడా అంత లెక్క వచ్చేస్తాయి ఇండియాలో కూడా అనమాట. సో పోస్ట్గా వెళ్ళి మనం ఒక బర్గర్ తింటే చాలా రిచ్గా లగ్జరీగా ఉన్నట్టు అనుకుంటున్నారు కొంతమంది అనమాట. కొంతమంది అదే సూపర్ మంచిగా టేస్ట్ ఉంటుంది, లేకపోతే నేను ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు బికాజ్ ఐ వెంట్ టు దిస్ కేఎఫ్సి అన్నట్టు అనుకుంటారు అనమాట. అట్టి చూస్తే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ మీట్స్ కానీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా డేంజర్ అండి. ప్రాసెస్డ్ రెడ్ మీట్ కూడా మీరు తగ్గించుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫైబర్ ఇంటేక్ బాగా తగ్గిపోయిందనమాట. ఎక్కువ ఈ కార్బ్స్ తినడం వల్ల, ఎక్కువ ఫ్రైడ్ ఫ్యాటీ ఫుడ్స్ గ్రీజీ ఫుడ్స్ తింటున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే ఫైబర్ తగ్గిపోవడం వల్ల ఈ గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియా మైక్రోబయోమ్ అంటారనమాట, అది చేంజ్ అవుతుంది. ఈ మైక్రోబయోమ్ చేంజ్ అవ్వడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ రైజ్ అవుద్ది. దానివల్ల ఏంటి వేరియస్ క్యాన్సర్స్తో పాటు కోలన్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ బాగా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. మనం అంతా కూర్చొని జాబ్ చేసుకోవడము, లేదంటే లగ్జరీగా ఇంట్లో కూర్చొని అన్నీ మనకు చేతి దగ్గరకు వస్తే మనము బాగా బతికినట్టు అనుకుంటాం అనమాట. అది మంచిది కాదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా, ఫిజికల్ ఇన్యాక్టివిటీ కూడా ఒక కారణమే అనమాట కోలన్ క్యాన్సర్కి. సో మెయిన్ రీజను మనకు డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ లోపం వల్ల అండి. ఓకే, దీంతోపాటు ఒబిసిటీ అండ్ ఓవర్ వెయిట్ కూడా రిస్కే అండి కోలన్ క్యాన్సర్కి. సో ఆల్కహాల్ ఇంటేక్ ఆబ్వియస్లీ చాలా క్యాన్సర్స్ వస్తాయి. కోలన్ క్యాన్సర్తో పాటు స్మోకింగ్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనము ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు కోలన్ క్యాన్సర్ అని మాట్లాడుకుందాము. ఇప్పుడు ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటే ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అని కూడా మీకు అర్థమై ఉంటుందండి. నెంబర్ 1, డైట్. మంచి డైట్ తినాలండి. హై ఫైబర్ డైట్, వెజిటబుల్స్ ఎక్కువ తినాలన్నమాట. ఎక్కువ ఫైబర్ ఉన్న వెజిటబుల్స్ తినాలి. సో లో కార్బోహైడ్రేట్స్, లో గ్రీజీ డ్రైడ్ ఈ ఫ్రైడ్ ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించాలన్నమాట. ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ మీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి చూడండి, బాగా తగ్గించుకోవాలన్నమాట. ఒబిసిటీ ఓవర్ వెయిట్ వెళ్ళకుండా మనము ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలన్నమాట. సో మెయిన్ థింగ్ ఈజ్ డైట్లో ఉందండి. ఓకే, సో దీంతో పాటు మీరేం చేయాలి, బాల్ మూమెంట్స్ రెగ్యులర్గా అయ్యేటట్టు ఏంటంటే ఫైబర్ ఇంటేక్ అనుకున్నట్టు పెంచుకోవాలి. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. బ్రిస్క్ వాకింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, ఏదో ఒకటి మీరు రోజు ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓకే, దీంతో పాటు మీరు ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గించుకోవాలి. అంటే ఏంటి, ఇన్ఫ్లమేషన్ రైజ్ అయ్యే ఫుడ్స్ కానీ ఓకే హ్యాబిట్స్ కానీ తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఆపుకోవాలి, ఆల్కహాల్ ఆపుకోవాలి. కొంచెం ఆల్కహాల్ కూడా హెల్త్కి మంచిదేం కాదండి. ఒకప్పుడు అనేవారు అనమాట, ఓ రెడ్ వైన్ కొంచెం తాగితే మంచిదని. రీసెంట్ స్టడీస్లో తేలింది ఏంటంటే ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ టు హెల్త్ అనమాట. ఇవన్నీ చేసుకుంటే మీరు కోలన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అన్నింటికంటే ముఖ్యమైనదండి స్క్రీనింగ్. అన్నీ మీరు ప్రయత్నించండి. కొంతమందికి జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల, ఫ్యామిలీ హిస్టరీ వల్ల కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్నే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే ట్రీట్మెంట్ బాగుంటుంది. నేను చెప్పిన పేషెంట్ స్టోరీలో చూసారు కదా, స్టేజ్ 1లో డిటెక్ట్ చేయడం వల్ల 100% క్యూర్ అయిపోయింది అనమాట. అది అలానే మీకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఉన్నా, లేకపోతే కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఫ్యామిలీలో రన్ అవుతారు, లించ్ సిండ్రోమ్ అంటారు, లేదంటే వేరే కండిషన్స్ ఉంటాయి. దానివల్ల మీకు వచ్చే ఛాన్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు స్క్రీనింగ్ వల్ల డిటెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా ఉన్నా కూడా స్క్రీనింగ్ కొలనోస్కోపీ చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్యామిలీలో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా, లేకపోతే జెనెటిక్ సిండ్రోమ్స్ లేకపోతే అట్లీస్ట్ బై ద ఏజ్ ఆఫ్ 45 ఫస్ట్ కొలనోస్కోపీ చేయించుకోవాలండి. అమెరికాలో గైడ్లైన్స్లో 45 years నుంచి కొలనోస్కోపీ చేసుకోవచ్చు. ఎవ్రీ 5 to 10 years డిపెండింగ్ ఆన్ ఎన్ని పాలిప్స్ ఉన్నాయా లేదా అని ప్రకారం ఉంటుంది. ఏమి లేకపోతే ఎవ్రీ 10 years రిపీట్ చేసుకోవచ్చు అనమాట. నేను 44, సో నెక్స్ట్ ఇయర్ నేను చేయించుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను నేను. సో కొలనోస్కోపీ 45 నుంచి చేయించుకోవాలండి. మీకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, కోలన్ క్యాన్సర్ హిస్టరీ ఫ్యామిలీలో ఉంటే ఇంకా ఎర్లీగా చేయించుకోవచ్చు అనమాట. సో మీరు డాక్టర్తో మాట్లాడితే చెప్తారు అది స్క్రీనింగ్ అనేది. సో ఈ స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల ఈ యంగ్ ఏజ్లో వచ్చే కోలన్ క్యాన్సర్ చాలాసార్లు అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతున్నాయండి. లైక్ స్టేజ్ 3, స్టేజ్ 4 అనమాట. అదే మీరు స్క్రీనింగ్ చేసుకొని డయాగ్నోస్ చేస్తే స్టేజ్ 1లో కానీ స్టేజ్ 2లో కానీ మనం డయాగ్నోస్ చేస్తే క్యూర్ రేట్స్ ఆర్ ఆల్మోస్ట్ 90 to 100% అండి. సో స్క్రీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, దీంతో పాటు మీరు
స్క్రీనింగ్లో వేరే రకాలు కూడా ఉంటాయన్నమాట. కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, కొన్ని సింపుల్ స్టిగ్మాయిడోస్కోప్స్ అని ఉన్నాయి, ఒక్కోసారి సిటీ స్కాన్, స్పెషల్ సిటీ స్కాన్ చేస్తారు. బట్ నా ఒపీనియన్, మా ఫ్రెండ్స్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ చూసుకుంటే బెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఈజ్ కొలనోస్కోపీ. ఎందుకంటే మనం ఎండోస్కోపీ చేసినప్పుడు కోలన్ లోపలికి చూసేటప్పుడు కెమెరాతో చూస్తారు. ఏదైనా చిన్న కాయలా ఉంటే ఇమీడియట్గా దాన్ని కట్ చేసేస్తాడు, పాలిప్ని అనమాట. కట్ చేస్తే కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సు తగ్గిపోతుంది. ఎందుకంటే కోలన్ క్యాన్సర్ ఓవర్ నైట్ వచ్చేదండి, అది పాలిప్గా ముందు చిన్న కాయలా స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత అలా వదిలిస్తే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 5 to 10 years క్యాన్సర్గా మారుద్ది. అదే మీరు ఆ ముందే కాయని తీస్తారనుకోండి, సో మీరు కోలన్ క్యాన్సర్ రాకుండా మొత్తం తగ్గించుకోవచ్చు అనమాట. నిజంగా డయాగ్నోస్ అయినా కూడా ఏంటంటే చిన్న పాలిప్ ఉంటే తీసివచ్చు, లేదంటే ఎర్లీ స్టేజ్ అయితే సర్జరీ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ డే అండి, స్నో పడింది 4 days బ్యాక్, ఇంకా ఉంది చూడండి, ఏదో హిల్ స్టేషన్లో ఉన్నట్టుంది కదా. -degreesలో ఉంది. బట్ ఇప్పుడే హాట్ వాటర్ షవర్ చేసి ఇంకా ప్లెజెంట్గా ఉంది అసలు. సో ఎనీ టైప్ ఆఫ్ వెదర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు బాడీని ట్రైన్ చేస్తే అది చేయగలరు అనమాట. అలానే డైటరీ చేంజెస్ అవ్వచ్చు, మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చడం అవ్వచ్చు. ఇనీషియల్గా కష్టం అనిపించవచ్చు, బట్ ఒకసారి అలవాటు అయిపోతే చాలా ఈజీ అయిపోద్దండి.